ఆత్మకి ప్రేతాత్మకి యుద్ధం. కింద బ్లడ్ ఉంది. చెప్పు పుష్ప. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ అని చెప్పు. సో పుష్ప కొందరికి తెలిసి ఉంటుంది. మేము అప్పుడు ముంబైకి వెళ్ళిన వ్లాగ్స్ చూసిన వాళ్ళకి కొంచెం ఐడియా ఉంటుంది. పుష్పకి 6 టాలెంట్స్ ఉన్నాయి. స్టార్ట్ అయింది గేమ్ ఇక. సరే, పుష్ప ఎవరంటే చిన్ని వాళ్ళ అక్క. ముంబైలో ఉంటారు యాక్చువల్లీ. సో మొన్న రీసెంట్గా బేబీ బారసాలకు వచ్చారు కాబట్టి పుష్ప అండ్ ఇందు తులసి మేము కొంచెం అట్లా బయటికి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం? అప్పుడు ఫోరమ్మాల్, ఇప్పుడు నెక్సెస్ అయింది. సో అక్కడికి వెళ్ళి చిన్న చిన్న గేమ్స్ ఏమేమో ఉన్నాయంట. పుష్పకి తెలుసు అవన్నీ. సో పుష్ప అక్కడ తీసుకెళ్ళి అవన్నీ మనం ఎంజాయ్ చేద్దామంటుంది. సో పుష్పని ప్లాన్ చేసి తీసుకెళ్తుంది. వెళ్దామైగా. సరే, మేము అక్కడికి వెళ్ళి వాట్ ఈజ్ వాట్ అనేది మీకు చూపిస్తా. ఎవరెవరు ఏమేమి గేమ్ ఆడిరో కూడా మీరు కామెంట్ చేయండి. ఏమైందమ్మా? వెళ్ళనీకనే కిందికి వచ్చింది. డబ్బులు ఇస్తున్నావా? ఇయ్యి డబ్బులు. బ్యాగ్లు వేసినావా? తెలిసి బ్యాగ్లు ఉన్నాయంట, చూడుకో. వస్తున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు. ఫస్ట్ మామ పైకి వెళ్ళి నేను ఇట్లా వస్తాం, ఇట్లా పోండి రీల్ ది అన్నాడు. ఇప్పుడేమో వీటిది. వీళ్ళు తిరుగుతూనే ఉన్నారు. వచ్చిర్రు కథం, ఇంకా స్టార్ట్ కూడా అవ్వలేదు. వీళ్ళేమో ఇప్పుడు తిరుగుతున్నారు. అట్లుంటుంది మనతోని. ఎటేటో తిరుగుతురు వీళ్ళు. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. పోండి పోండి. వీళ్ళన్నీ తిరుగుతురు. మొత్తం తిరిగి తిరిగి చూస్తున్నారు. షటిల్ ఆడితే లావ్ అవుతారు. తులసి ఒక్క నిమిషం ఆగా ఒక దగ్గర. తులసి ఫైనల్లీ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చేసింది. వాళ్ళ ఫ్రెండ్స్ చూడండి పైన, ఇక అక్కడ పైన చూడండి. తులసి చూడు. సో ఫైనల్లీ వాళ్ళ ఫ్రెండ్స్. బాగున్నారా మీ ఫ్రెండ్స్? నీ ఫ్రెండ్స్ కూడా, నువ్వు నవ్వట్లేదు. అగో పైన పుష్ప ఫ్రెండ్స్ చూపిస్తాను నేను. నేను పర్టికులర్గా పట్టుకొని చూపిస్తాగండి, నాకు ఎగ్జాక్ట్గా అనిపిస్తలేదు. అక్కడ ఉంది, ఆడ లాంగ్లో ఉంది, బ్లాక్ ఉంది అక్కడ. ఎక్సలెంట్ తులసి, అసలు నువ్వు జీవితంలో ఉన్నత స్థాయికి రీచ్ అయిపోయావు. నువ్వు నీ జీవితానికి ఇది ఒకటి చాలు. నువ్వేంది? చాలా బాగున్నారు. జగతికి ఇస్తే భయపడుతుంది, ఇంట్లోకి కూడా రాదు ఇక. కాదు,
తెలిసి దిక్కులు అంటే దేనికి చూస్తున్నా అటు ఇటు వాయమ్మో. పుష్ప వెనక ముందు అవుతుంది. ఫింగర్స్ అందులో పెట్టు వస్తుంది. వెయిట్ సూపర్ సూపర్ అసలు ఎక్సలెంట్. ఇంకొకటి కొంచెం స్ట్రాంగ్ అయ్యి తులసి ఈడ కాదు తులసి కొంచెం స్ట్రాంగ్ అయ్యాల తులసి. దరిద్రం దరిద్రం. చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. పుష్ప 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 పుష్పరాజ్ వన్ పడ్డది. బాహుబలి ఫిఫ్టీ ఫోర్స్ కొట్టు పుష్ప. తులసి బ్యాగ్ ది ఫోర్స్ కొట్టు, పైకి ఎత్తి అట్లా కొట్టు. వేస్ట్ వద్దులే ఇక. ఫ్రెండ్ ఉండండి. ఇందు హాయ్, నేను కనిపిస్తున్నానా? ఇటు రైట్ సైడ్ తులసి, రైట్ సైడ్. హాయ్ చెప్పు. ఎక్కడ పోతురు? ఎక్కడ? పోయి సావండి అట్టే, పోయి సావండి అట్టే. కనిపించదా స్క్రీన్? దేవుడా, తీయద్దు.
పట్టుకో పట్టుకో పట్టుకో. వావ్ సూపర్. నో ప్రాబ్లం. అయ్యా పుష్ప పుష్ప. పుష్ప ఎట్లుంది? సూపర్ మైండ్ బ్లోయింగ్ అన్బిలీవబుల్. ఇందు నెక్స్ట్ నువ్వే. బాగుంటది. నువ్వు ఇద్దరిని కాదు ఒక్కొక్కరే. బాయ్ బాయ్. వద్దు ఉంటుందిలే. వదిలేసే వదిలేసే. అరే వెళ్ళిందా ఆడేముంది? వెళ్ళు వెళ్ళు. జస్ట్ ఇక్కడ నడవడానికి ఎందుకంత భయపడుతున్నావు? అది ఇక్కడే కదా. కథ నీకు రాదుగా రాదుగా. ఎందుకు ఆగమవుతుంది? ఏమైంది? నో 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 నో. కింద కింద. ఏమైంది? ఓకే ఆమె కింద దిగొద్దు. లెగ్ పైన పెట్టు పుష్ప. లెగ్ కింద నెత్తి వల్ల కొట్టుకుంటుంది. గుడ్డేమలాగా చేస్తుంది. సో కట్ చేస్తే వీళ్ళు రైడ్కి వెళ్తురు. ఈ రైడ్ వేసుకొని మరి పుష్ప ముంబైకా? హైదరాబాద్ టు ముంబై. తులసి 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 ఎటు పోతున్నావు? ఎటు పోతున్నావు? ముంబై. ఆమె అట్టే ఇరుక్కపోయింది. తులసి ఎటు పోతున్నావు? నువ్వు తిరుగుతూనే ఉన్నావు. ఎటు తిరుగుతున్నావు? చూసి బ్రేకులు లేవా దానికి? బ్రేకులు లేని బుల్డోజర్ లాగా వస్తున్నావు. బ్రేకులు లేని బుల్డోజర్ లాగా వస్తున్నావు. మంచిగా ఆడుతున్నాడు. ఆడు వీళ్ళు ఇక్కడికి వచ్చి చాక్లెట్స్ తీసుకొని చాక్లెట్స్ తింటున్నారు.
బాగున్నాయా తులసి? ఇందు చాక్లెట్ బాగుందా? బాగుందా? చాలా బాగుంది అనుకుంది. ఇంకోట బాబాయ్ వద్దు వద్దు వద్దు. ఇందు ఇందు తులసి వద్దు ఇక్కడ నాకు భయం అవుతుందిరా. ఏమైతుందన్నా? భయం అవుతుందా? ఇక్కడే ఉన్నా అట్లే ఉండు. ఎక్కడ పోతున్నావు? ఏమేమి ఉన్నాయి? ఏం లేదు, చీకటి ఉంది. చీకటా? నేను ఇక్కడే ఉన్నా, నీ పక్కనే చూడు చీకట్లో. చూడు చీకట్లో చూడు చూడు. కొట్టేవరా నాయన? హార్ట్ బీట్ 100 అయింది. అయిపోయింది. బ్లడ్ ఉంది, బ్లడ్ ఉంది. ఇక్కడ పైకి పోతుంది పట్టుకో. నాయన డెడ్ బాడీస్ ఉన్నాయి, డెడ్ బాడీస్ ఉన్నాయి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. బాడీలా ఇంకేమన్నా అంటే బాగా హడలు. మోడల్ మోడల్ సూపర్ మోడల్ హడల్ హడల్ ఉండదడల్. చాలా కష్టపడి చాలా టికెట్స్ తీసుకున్నాము. సో మాకు ఫైనల్లీ చాలా పెద్ద గిఫ్ట్ వచ్చింది. అది కూడా షార్ట్ మ్యాన్. సో నేను పెన్సిల్ పెట్టి చెప్పొచ్చు. సరే ఫుల్ టైర్డ్ అయిపోయింది బాబు. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేద్దాం?
ఫ్రెండ్స్ నేను ఇప్పుడే స్నానం చేసి వచ్చిన. ఇందు నాకు బట్టలు తీసిస్తున్నావా? టీషర్ట్ కావాలంటే మరి నా బట్టలు ఎందుకు ఎత్తుకుతున్నావు? అంటే అది రే రామ్ అరే నీకు కావాలి ఓకే, నా బట్టల కాడ నీకేం పని? అంటే అత్తమ్మ లావ్ అయిపోయింది, ఆమె టీషర్ట్ నాకు లూజ్ అయితే నువ్వు స్లిమ్ ఉన్నావు మామ, నీ టీషర్ట్లు నాకు వస్తాయని వచ్చింది, అంతేనా? అట్లా అంటేనే ఇస్తా నేను నువ్వు స్లిమ్ ఉన్నావు మామ, నీ టీషర్ట్ నాకు వస్తా అంటే ఇస్తా. అయ్యా అయితే నాకు రావులే, నాకు కూడా నాకు లూజ్ అయితే అంటే నీకు పొట్ట ఎక్కువ ఉంది కదా కొంచెం. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి, ఏం చేస్తాం? ఓకే యా చెప్పు. 10 నిమిషాలు ఉంటా. ఫ్రెండ్స్ ఈమె ఇంటికి వచ్చినప్పుడల్లా నా బట్టలు వేసుకుంటుంది. ఏం చేద్దామంటావు మరి? చూడు మామ ఏదైనా నా టీషర్ట్ సరే, నాకు నువ్వు సైలెంట్ పక్కన నేను ఇస్తా. ఇట్లుంటది మా ఇంట్లో టీషర్ట్ల గోల. నువ్వుంటే నిజమేగా స్వప్నం, నువ్వుంటే ప్రతి మాట సత్యం.